మేము రాజమండ్రి నుండి తిరుపతికి స్టార్ట్ అవ్వాము. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. మార్నింగ్ 8:45కి రాజమండ్రికి వస్తుంది. ట్రైన్ నెంబర్ 17479. మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం తిరుపతికి. మేము ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోకుండా తిరుమలకి వెళ్తున్నాము. 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోలే. ఫ్రీ దర్శనానికని వెళ్తున్నాం మేము. ట్రైన్ తిరుపతి రీచ్ అయ్యేసరికి 11 అయింది నైట్. రైల్వే స్టేషన్ పక్కనే మనకి విష్ణు నివాస్ ఉంటుంది. అక్కడే ఫ్రీ దర్శనానికి టోకెన్స్ ఇస్తారు. క్రౌడ్ చూడండి ఎంతలాగుందో. వీళ్ళందరూ టోకెన్స్ గురించి వచ్చిన వాళ్ళే. నైట్ 12 o'clock నుండి క్యూ లైన్స్ లో ఉన్నాం. ఇలాగా బస్కి వచ్చిన వాళ్ళు అయితే బస్ స్టేషన్ దగ్గర తీసుకోవచ్చు టోకెన్స్. ఇలా మనకి చూపిస్తే టోకెన్స్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి, స్లాట్స్. ఇవి కౌంటర్స్. ఈ కౌంటర్స్ దగ్గర మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకుని మేము తిరుమలకి స్టార్ట్ అవ్వాము. విష్ణు నివాస్ పక్కనే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి తిరుమలకి వెళ్ళడానికి. తిరుమల వెళ్ళడానికి ఇది చెక్ పాయింట్. ఇక్కడ మన బ్యాగ్స్ అవి చెక్ చేయించుకోవాలి. బస్సెస్ అన్ని తిరుమలలో రాంబగీచా బస్ స్టాప్ దగ్గరకు వస్తాయి. అదే లాస్ట్ స్టాప్. అక్కడే దిగాలి మనం. అక్కడ నుండి మేము సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న యాత్రా సదన్కు వచ్చాం. ఈ యాత్రా సదన్లో ఫ్రెష్ అవ్వడానికి, లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. మేము వెళ్ళిన టయానికి యాత్రా సదన్లో లాకర్స్ అవైలబుల్గా లేవు. మేము అక్కడ నుండి బాలాజీ బస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న మాధవ నిలయంకి వచ్చాం. ఇది మాధవ నిలయం లోపల. ఇక్కడ కళ్యాణకట్ట, భోజనశాల కూడా ఉంది. మనం ఇలా మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే అక్కడ మనకి లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి లాకర్స్ కీ ఇస్తారు. ఇలా లాకర్స్ ఉంటాయి. అక్కడ మనం అలా రెస్ట్ తీసుకోవచ్చు. వాష్రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. మాకు 12:30కి దర్శనం ఉంది. దానికి ఇంకా టైం ఉందని మేము ఫ్రీ బస్ ఎక్కాం సరౌండింగ్స్ చూద్దామని. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 5 hours పట్టింది. ఫ్రీ దర్శనానికి మనం 2 waysలో వెళ్ళొచ్చు. ఒకటి టోకెన్ తీసుకుని వెళ్ళొచ్చు, ఇంకొకటి టోకెన్ తీసుకోకుండా వెళ్ళొచ్చు. టోకెన్ తీసుకోకుండా వెళ్తే చాలా టైం పడుతుంది. మేము దర్శనం కంప్లీట్ చేసేసుకుని విజయవాడ వచ్చాం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి. విజయవాడ బస్ స్టేషన్లో మనకి కొండపైకి వెళ్ళడానికి దేవస్థానం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇది దేవస్థానం బస్సు. కొండపైకి ఎక్కిన తర్వాత వ్యూస్ చాలా బాగుంటాయి. మిస్ కాకుండా చూడండి.